Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేటలో పిల్లర్ నంబర్ 1081 వద్ద. యూట్యూబ్ నుంచి అంత డబ్బులు వస్తాయండి? వస్తాయండి, ఎందుకు రావు? ఇల్లులు, కార్లు. ఇప్పుడు హైలైట్ విషయం చెప్పాలా, నా నేను ఏదైతే బిల్డింగ్ లో ఉంటాను, నా బిల్డింగ్ లో, సో దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడండి. సో ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ శాలరీ వచ్చేసి 1,40,000. ఓకే, 1,40,000. నేను మొన్న ముంబైకి పోయేసి వచ్చినాను. 50,000 ట్రిప్ ఖర్చు అయింది నాకు, అంతే. ఓకే, 50,000 నాకు ఇంత ఒక ట్రిప్కి ఖర్చు అయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రిప్ పోతున్నా, మళ్ళీ అది ఎంత ఖర్చు వస్తుందో అది ఐడియా లేదు. సో నా ట్రిప్కే ఇంత ఖర్చులు అవుతున్నాయి. సో నేను అనిపిస్తుంది, పాపమైన అంత చదువుకొని అంత చేసి అలా సాఫ్ట్వేర్ లెక్క చేస్తున్నాడు, ఇంత శాలరీ వస్తుంది, మళ్ళీ ఎన్ని హవర్స్ కూర్చోవాలి. నేను అక్కడ ఎంజాయ్ చేస్తున్నా, నాకు ఎంజాయ్ చేసుకునే దానికి అయినా కన్నా ఒక 2 times ఎక్కువనే నాకు రెవెన్యూ వస్తుందని నేనైతే హ్యాపీ ఫీల్ అవుతా. కానీ వాళ్ళకి చెప్తే అర్థం కాదు. ఎలా అంటే ఒక నమ్మకం ఉంటుంది మనకి, రోజు ఎట్లయినా ఈ మంత్ ఎండ్కి శాలరీ వస్తుంది, ఇంత శాలరీ వస్తుంది, నా ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది. మీకు అట్లా కాదు కదా, ఈ మంత్ రెవెన్యూ పూర్తిగా 0 అయిపోవచ్చు, యూట్యూబ్లో అసలు పడిపోవచ్చు, నెక్స్ట్ మంత్ ఎప్పుడో రావచ్చు, ఆ మంత్ గడవడం కష్టమే కదా. మనం లేవంగానే ఇంకా ఇవాళ ఏం చేయాలనేది మనకు థాట్ ఉంటుందండి. లేవంగానే ఖాళీ కూర్చోం కదా, పరిగెడుతూ ఉండాలి మీరు అప్పుడు. ఇంకా కానీ నా వరకు నేను వచ్చి ఏం చేస్తానంటే బ్యాకప్ పెట్టుకుంటా అండి. ఒక 4-5 వీడియోస్, అంటే ఒక 1 month బ్యాకప్ అనేది పెట్టుకుంటా. ఒక 5-6 ఛానల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఛానల్లో ఒక 3-4 వీడియోస్ అనేది ప్రైవేట్ అన్లిస్టెడ్ చేసుకొని పెట్టుకుంటా. సో ఇవాళ నాకేమైనా ఫంక్షన్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా ఆ 4-5 వీడియోస్ అనేది ఒక 1 month నడవాలా అనేది ఒక బ్యాకప్ ప్లాన్ అయితే నేనైతే పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, సపోజ్ హెల్త్ ఇష్యూ వచ్చి ఇంట్లో రెస్ట్లో ఉన్నా, సో ఒక 1 month 1.5 month వరకు కూడా ఆ వీడియోస్ ఆటోమేటిక్ షెడ్యూల్లో పెట్టి ఆటోమేటిక్ రిలీజ్ అయ్యేటట్టు ఒక బ్యాకప్ అయితే ఉంది నాకు. ఇది కూడా రేసే కదండి, మీరు కూడా పరిగెడుతూనే ఉండాలి. సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడ పరిగెడుతున్నారు, మీరు ఇక్కడ పరిగెడుతున్నారు, అంతే కదా. కానీ వాళ్ళకి మాకు తేడా ఏంటంటే, వాళ్ళు ఆఫీస్లో ఏసీలో కూర్చోవాలా, మేము బయట ఎంజాయ్ చేసుకుంటా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇద్దరం కలిసి బయట తిరుగుకుంటా మాట్లాడుకుంటా ఎంజాయ్ అవుతుంది, రెవెన్యూ వస్తుంది. మళ్ళీ ఎక్కడ పోయినా అక్కడ మీరు చెప్తున్నట్టు ఫ్రీ అయినా ఫ్రీ వస్తుంది, లేదంటే లేదు, అన్నీ వస్తాయి కదా. ఇంకా మనకు నెట్వర్క్ పెరుగుతుంది, కాంటాక్ట్స్ పెరుగుతాయి. సో అలా. సో మీరు ఇచ్చే సలహా జాబ్లు, చదువులు అన్నీ వదిలేసి యూట్యూబ్ అలా ఏం లేదండి, చదువు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చదువు మీరు చదవకపోతే ఆడ బస్ స్టాప్ కాడ బస్ పేరు చదువు అంటే చదవనికి వస్తుందా? రాదు కదా. అంతే కదా, అది మినిమం బేసిక్స్ లో వచ్చేస్తుంది. 10th క్లాస్ అయిపోయే లోపల అవన్నీ వచ్చేస్తాయి మనకి. బస్ నేమ్, మినిమం నాలెడ్జ్ అయితే, కాలేజ్ నాలెడ్జ్, స్కూల్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ కావాల్సిందే. దాని తర్వాత మీరు ఇంట్లో ఫైనాన్షియల్ మంచిగా ఉంది అన్నప్పుడే యూట్యూబ్లో వర్కౌట్ చేసుకోవాలి. అన్ని నా ఇంట్లో 10 లక్షలు అప్పులు పెట్టుకొని అన్ని పెట్టుకొని మీరు వచ్చి యూట్యూబ్లో చేస్తా అంటే పాసిబుల్ కాదు. యూట్యూబ్ ని మెయిన్ ప్లాట్ఫామ్ గా తీసుకోవద్దు, ఫన్గా తీసుకోవాలి. నాకేం లేదు, నేను మంచిగా ఎంటర్టైన్మెంట్ కోసం వస్తా అంటే మీరు సక్సెస్ అవుతారు. అప్పులు పెట్టుకొని అన్ని చేసి చేస్తా అంటే కుదరదండి. యూట్యూబ్ ని ఒక సెకండ్ ఆప్షన్ లెక్కనే చూసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ వేరేదే పెట్టుకోవాలి. మీకేముంది ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్? అట్లా అదే చెప్పిన, జాబ్ వదిలేసిన, యూట్యూబ్ నడుస్తుంది. ఇప్పుడు మంచి అమెజాన్ లో వచ్చిన జాబ్ వదిలిపడేసినారు. నాకు సాటిస్ఫై యూట్యూబ్ లోనే ఉంది కదా, సో యూట్యూబే చేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి రెంట్స్ వస్తాయి, అక్కడ రియల్ ఎస్టేట్స్ అవి ఇవి దీంట్లో వస్తాయి. బట్ నాకు మేజర్ అయితే యూట్యూబే. నాకు యూట్యూబ్లోనే ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. ఎక్కడైనా పోవాలి, ఇప్పుడు మా ఫ్రెండ్స్ పిలుస్తారు, అదే వీడియోలో వేసి మా వాళ్ళు పిలుస్తారు రాబాయ్ అని చెప్తా, దాని నుంచే నాకు డబ్బులు వస్తాయి. సో చాలా మంది పిలుస్తూ ఉంటారు, ఇన్వైట్ చేస్తూ ఉంటారు, అన్న మా కోసం ఏమైనా చెయ్యి అంటారు. ఆ వీడియో కూడా పెడతాను నేను, ఎందుకంటే ఆ వీడియో పెడితే వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తే ఇటు యూట్యూబ్లోకి వెళ్ళి నాకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి కదా. సో అలా ఎటు చేసి ఇంకా ఏదో ఒక వీడియో క్రియేట్ అనేది చేస్తూ ఉంటా. యూట్యూబర్స్ మధ్యలో గొడవలు ఉంటాయా అండి? నేను చాలా చూసాను. కాంట్రవర్సీ ఉంటుందని, గొడవలు ఉండదు, పర్సనల్ గొడవలు ఉండవు. అసలు ఆ కాంట్రవర్సీలు ఏంటో, వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు, మనం వాళ్ళ గురించి మాట్లాడదాం, ఇంకెవరో ఇంకేదో చెప్పారు అది మాట్లాడదాం అన్నట్టు. కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయండి, కొన్ని రియల్ ఉంటాయి, అంతే. కాంట్రవర్సీలు కూడా కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. నేను చూసినది కొన్ని రియల్వి నా కళ్ళ ముందే జరిగినాయి. ఇప్పుడు రీసెంట్లీ ఒక కాంట్రవర్సీ జరిగింది, మీకు తెలుసు, నా అన్వేషణ గురించి. ఇప్పుడైనా డౌన్ అయిపోయాడు ఛానల్ కూడా, వ్యూస్ నార్మల్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను, రాబోయే 6 monthsలో ఆయన మళ్ళీ ఒక పెద్ద యూట్యూబర్కి లేదంటే ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తాడు, మళ్ళీ ఆయన ఛానల్ బూమ్ అవుతుంది, మళ్ళీ ఆయన ఛానల్కి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క 15 lakhs 10 lakhs రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటాడు. అది స్మార్ట్నెస్. అది టార్గెట్ చేయడం
ఇప్పుడు ఫస్ట్ భయా సన్నీ యాదవ్ టార్గెట్ చేసిండు, తర్వాత మా మా ఫ్రెండ్ మా పెద్దన్న పరేషన్ బాయ్స్ ని టార్గెట్ చేసిండు, మళ్ళీ బిగ్ బాస్ మొత్తంని టార్గెట్ చేసుకున్నాడు. సో టార్గెట్ చేసిండు అయినా బెనిఫిట్ చూసుకున్నాడు, లైక్ రెవెన్యూ, ప్రతి దగ్గర రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాడు. టార్గెట్ చేసింది ఉట్టుట్టిగా చేశాడా లేకపోతే అక్కడ నిజం ఉండే చేశారా? అది అయితే ఆయన పర్సనల్ గా నేను చెప్పలేను. టార్గెట్ అయితే చేసిండు, టార్గెట్ చేసి ఒక పెద్ద మీడియా ఛానల్ కి నాకు ఒక్క వీడియోకే ఇన్ని 15 lakh రెవెన్యూ వచ్చిందని ఓపెన్లీ చెప్పింది. సో అలా కాంట్రవర్సీస్ అనేది జరుగుతాయి. సో ఆయన కొంతమంది కావాలని క్రియేట్ చేస్తారు, కొంతమంది ఇంకా అది స్క్రిప్టెడ్ ఉంటాయి. ఓకే, కొంతమంది కావాలని పక్కన వాళ్ళ మీద గొడవ వేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి యూట్యూబ్. ఇప్పుడు మీరు నేను గొడవ పడ్డాం అనుకో, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మీరు వీడియో పెడతారు, మీకు రెవెన్యూ వస్తుంది, నేను వీడియో పెడతాను, నాకు రెవెన్యూ వస్తుంది. పబ్లిక్ పాపం నాకు అంత దూరం ఉండదు, అంటే గొడవ పెడితే నాకు ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి నేను గొడవలు పెట్టుకుని అంతే. అలాంటి మరి అంత గొడవ కాకుండా ఎక్కడో ఉండి రెండు మాటలు చెప్పుకోవడము, పబ్లిక్ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే ఛానల్ వ్యూవర్షిప్ పెరిగిపోతుంది. సో అది యూట్యూబర్స్ లో కామనే అండి. అది యూట్యూబర్స్ లో లేనిది క్రియేట్ చేయడం కామనే. అది కూర్చున్న దగ్గర ఇప్పుడు ఛానల్ డౌన్ నడుస్తుంది అనుకో, ఎవరిని గెలుకుతే మనకు రెవెన్యూ వస్తుంది అని అనిపించింది అనుకో, ఎవరి జీవితాన్ని మనం నాశనం చేస్తే జీవితాన్ని నాశనం ఏముందిలే. ఇప్పుడు మనం పర్సనల్ వ్యక్తిని టార్గెట్ చేస్తే, ఎవరికైతే యూట్యూబ్ లేదో ఆ వ్యక్తికి టార్గెట్ చేస్తే అది తప్పు. యూట్యూబ్ ఉన్నా సరే ఆ యూట్యూబ్ మీద బతుకుతున్నారు వాళ్ళు. మీరు మీ ఛానల్ డౌన్ అయిపోయింది ఇంకంతే, వాళ్ళ మీద వాళ్ళు అప్పుడెప్పుడో ఇక్కడ వెళ్ళొచ్చారు, అది చేశారు, సో నేను వాళ్ళ మీద కూర్చుంటా ఇప్పుడు అని చెప్పేసి కూర్చున్నారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడిపోతారు ఆ విషయం. నేను ఏమన్నా అనుకుంటే అది ఓకే, ఫన్ ఎంటర్టైన్మెంట్, కానీ ఫ్యామిలీకి ఎవరైనా ఫ్యామిలీకి అనడం అంతెందుకు. అలాగే చిట్టి పికిల్స్ ఆ అమ్మాయి చూసాం, ఎంత పూర్తిగా ఆ అమ్మాయి డౌన్ అయిపోయేదాకా రోజు రప్చర్ చేశారు ఆ అమ్మాయిని. అసలు యూట్యూబ్ మరి ఇంకా దేశంలో అది తప్ప సమస్య లేదన్నట్టు మొత్తం అందరూ పడిపోయారు పాపం. నేనేం సపోర్ట్ చేయట్లేదు, కానీ అందరూ కలిసి ఒకరిని ఏదైనా చేసి నేలమట్టం చేయాలని చేశారు చూడండి. యూట్యూబర్ లో అందరు, అంటే యూట్యూబర్స్ లో ఇది ఒక, అంటే అది కావాలని ఎవరు చేయరండి. అది ఎట్లా అంటే ఈమె మీద మాట్లాడితేనే రెవెన్యూ వస్తుంది అనేది అందరికి ఒక ఇప్పుడు థాట్ అయిపోయింది. అందరికి అదే థాట్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ట్రెండింగ్ లో నడిచింది అనుకో, ఈమె ఇట్లా చేసింది, ఈమెను పట్టుకొని జైల్లో వేయండి, ఈమెను చెంచల్గూడలో కూర్చోబెట్టండి అని 2 మాటలు చెప్తే మనకు కూడా చూస్తారు పబ్లిక్ అనేసరికి, అంటే ఈ క్రియేటర్స్ కి అట్లా ఒక మైండ్ సెట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు రేపు ట్రెండింగ్ లో ఉంటే మీ మీద మాట్లాడతారు, నేనుంటే నా మీద మాట్లాడతారు, లేదంటే XYZ వేరే వాళ్ళ మీద మాట్లాడతారు. ఇంకా క్రియేటర్స్ కి ఒక మైండ్ సెట్ అయిపోయింది, ఎవడు బక్రా దొరుకుతాడా ఇవాళ వాడి మీద మాట్లాడేద్దాం, ఇంకా రెవెన్యూ జనరేట్ చేసేద్దాం. ఇప్పుడు మీదే ఎక్కువ కష్టం అండి బాబు, ఎవరో ఒకరిని చేయాలి మనం రెవెన్యూ. లేదండి, నేను మీకు ఇప్పుడే చెప్పిన, నేను ఆల్రౌండర్ని, నేను ట్రిప్స్ పోతూ ఉంటా. నేను ఎప్పుడు మాట్లాడతా అంటే, ఎవరైనా వచ్చారు ట్రెండింగ్లో, ఫస్ట్ కనుక్కుంటా, మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాతనే నేను వాళ్ళ మీద వీడియో మాట్లాడతా, లేదంటే అసలు మాట్లాడను. ఆ ముంగడి వ్యక్తి హర్ట్ కూడా కావద్దు. నేను ఎవరి మీద మాట్లాడినా పర్సనలీ నాకు టెక్స్ట్ చేసి అలా మంచిగా చేసినావు, బాగా చేసినావు అని అంటారు. కానీ ఇట్లా పర్సనలీ నన్ను టార్గెట్ చేసినావు, అది చేసినావు అనేది ఇప్పటివరకు నాకు ఒక్క క్రియేటర్ కూడా అనలే. ఇంకా ఏ క్రియేటర్తో నేను కావాలని, నాకు చాలామంది అన్నారు, అన్న నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా, మనం ఇద్దరం ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం, హంగామా చేసేద్దాం, నువ్వు పోయి పిఎస్లో పోయి FIR పెడుతున్నట్టు అంటే ఒక పిటి కేసు FIR అని చెప్పు వీడియోలో, కానీ పిటి కేసు పెట్టు, అలా చేద్దామని అంతవరకు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. కానీ ఎందుకులే, మన ఫ్యామిలీ చూస్తుంది, మన ఇంట్లో చూస్తారు మన వీడియోస్, అలా చేయడం తప్పు కదా అని నేను అలాంటి కాంట్రవర్సీస్లలో పోలేదు.